మూడోసారి మోదీ ప్రధాని అవుతారని నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో జరిగిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్తో కలిసి హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక సంబంధించి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించగా ఇండిపెండెంట్ కూడా పెద్ద సంఖ్యలో కూడా బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం గతంలో కూడా మీరు పోటీ చేశారు. ఈ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో మీకు అవగాహన కూడా ఉంది. మీరు ఎమ్మెల్సీగా నిలబడుతున్న దాంట్లో ప్రధానంగా మీ ఎజెండా ఏంటి, ఏం చెప్పబోతున్నారు? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇంకా అసలు ఏంటి మీ విజన్ ఏంటి? ఒకటే, ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది అనేక విషయాలలో. కానీ రాజకీయ చైతన్యం కలిగిన యొక్క ప్రాంతం వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండలో కానీ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఒక మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఉద్యోగం సంబంధించిన 317 జీవో కానీ, లేకపోతే ఇటీవల వచ్చిన యొక్క 46 జీవో కానీ, వీటన్నిటినీ విషయంలో 46 జీవోను ముఖ్యంగా రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో మరోసారి రాబోతున్నది, వారు రావడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగయ్యే అవకాశం ఉంది. అటువంటి యొక్క పరిస్థితి ఇక్కడ కూడా మనకు ఉపయోగం జరగాలంటే ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ప్రతినిధిగా నేను గనక గెలిస్తే తప్పక మరింత ఈ ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా పెద్దగా అక్కడ మార్పు వచ్చే యొక్క అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే గతంలో అధికార పార్టీ యొక్క గెలిచిన ప్రతినిధులందరూ కూడా ఏం మాట్లాడలేదు. గతంలో ఏదైతే పల్లా రాజేశ్వరి చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీ దగ్గర చేసేది ఏమీ లేదు. అదే భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ప్రశ్నించే గొంతుగా కనుక నాకు అవకాశం ఇస్తే తప్పక నేను ఈ యొక్క ప్రాంత ప్రజల కోసం, పట్టభద్రుల కోసం నేను పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎక్కువ ఈ ప్రాంతానికి విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి కూడా అవకాశం ఏర్పడుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గతంలో ఆయన మీ పార్టీ నుంచి అక్కడ వెళ్ళి టికెట్ సాధించినట్టు వ్యక్తి, ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇప్పటివరకు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? అసలు పట్టభద్రుల నియోజకవర్గంలో మీరు ఇంకా సాధించాల్సింది ఏముందంటారు? ఎవరు గెలిచినా అసలు ఏంటి నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే పట్టభద్రుల యొక్క ఎన్నిక అంటే కేవలం వారికి సంబంధించిందే ఉండదు. వారు కూడా ఒక కుటుంబ సభ్యులే. కాబట్టి కుటుంబ సభ్యులు ఎదుర్కొనే అనేక సమస్యలు కూడా పట్టభద్రులపైన ప్రభావం చూపెడుతూ ఉంటాయి. రోడ్లు కూడా చూపెట్టవచ్చు, మంచినీళ్ళు చూపెట్టవచ్చు, వ్యవసాయం చూపెట్టవచ్చు, అదేవిధంగా పరిశ్రమలు, విద్య, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా చూపెడతాయి. ఎందుకనంటే వాళ్ళు ఒక కుటుంబంలో ఉండే యొక్క సభ్యులు. కాబట్టి సమాజంలో మార్పు రావాలి. సమాజంలో ప్రతి యొక్క పౌరుల యొక్క జీవితంలో మంచి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలనే ఒక ఆలోచన చేస్తారు. కాబట్టి వారికి సరైన విధంగా సంతృప్తి కలిగేటువంటి విధంగా మనం ఇక్కడ అవకాశాలను సృష్టించవలసిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందితే మౌలిక వసతులు డెవలప్ అవుతాయి. ఇది జరగాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెప్పిన మాటలు నెరవేర్చలేని యొక్క పరిస్థితిలో ఉంది. ఆర్థిక పరిస్థితి దివాలా స్థితిలో ఉంది. కేవలం ఏదో ఆపదల మొక్కుల కోసం అనేక రకాల వాగ్దానాలు చేసింది తప్పితే అవి గ్యారంటీలు అన్నారు, కానీ అవి గ్యారంటీలు అయిపోయినాయి, అవి గాలి మాటలు అయిపోయినాయని ఇవాళ పట్టభద్రులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే పట్టభద్రులు కేవలం ఇక్కడి సమస్యల గురించి ఆలోచించరు. వారు రాష్ట్రంలో, దేశంలో విధాన నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉండాలని ఆలోచించే యొక్క వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీరి కారణంగా అనేక విషయాలు ప్రభావితమవుతాయి. అటువంటి ప్రతినిధిగా నేను వారికి అండగా ఉంటానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం సమగ్రమైన దీనికోసం నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేస్తున్న యొక్క ఇది గత ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని దాని మాట ఎత్తలేదు 2 సార్లు. ఈ ప్రభుత్వం కూడా అదే మాటలు చెప్పింది. జాబ్ క్యాలెండర్ అన్నది, ఉద్యోగ భర్తీలు అన్నది ఇవాళ చేయడం లేదు. కాబట్టి
ఆ యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తిని కనుక గెలిపిస్తే ఇవన్నీ జరిగినాయి అనే ఒక భావన ఉండే అవకాశం ఉంది. కానీ ఇవాళ నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక ప్రశ్నించే గొంతుగా కనుక గెలిపిస్తే తప్పక వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తప్పక చేయాలి, చేయకపోతే ప్రజలు మనకు పట్టభద్రులు విద్యావంతులే ఈ విధంగా ఉన్నారంటే మిగతా ప్రజలు కూడా మనకు మరి వ్యతిరేకంగా తిరగబడతారు, అందుకోసమే మనం ఇది చేయాలనే ఒక ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే మేధావులందరికీ మరి పట్టభద్రులందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను, మీ మొదటి ప్రిఫరెన్స్ ఓటును మరి బ్యాలెట్ పేపర్లో మొదటి పేరైన నా యొక్క పేరు పక్కన మరి 1 అని రాసి మీరు వేయవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈసారి కొత్త ఓటర్లు కూడా నమోదైనటువంటి పరిస్థితి. కొత్త ఓటర్ల నమోదు ద్వారా ఈ నియోజకవర్గం మిమ్మూరు జిల్లా నియోజకవర్గానికి సంబంధించి ఓటింగ్ శాతం కూడా పెరిగే పరిస్థితి. ఈ ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంటుంది, కొత్త ఓట్లు ఎవరికి రావడానికి అవసరం ఉందో భావిస్తున్నారు? ముఖ్యంగా మనం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసాం, ఓటింగ్ శాతం పెరిగిన ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీకే ఓట్లు వేశారు. ఎప్పుడైనా గతంలో ఉన్న యొక్క ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఓటేయాలనుకున్నప్పుడే ప్రజలు ఎక్కువ మంది కదిలి వస్తారు. కాబట్టి ఇవాళ కొత్త ఓటర్లు కానీ లేకపోతే ప్రజలు ఎక్కువ ఓటు కానీ ఇది తప్పక భారతీయ జనతా పార్టీకే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ అన్ని విషయాలు కూడా ఆలోచిస్తారు. ఒక స్థిరంగా ఉండి ఒక నీతి నిజాయితీ ఒక క్రమశిక్షణతో ఒక పట్టుదలతో ఉండే యొక్క వ్యక్తిగా నాకు ఇవాళ అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళు అనేక విధాలుగా పార్టీలు మార్చిన యొక్క వ్యక్తులు కాబట్టి తప్పక దీని పట్ల కూడా ఇవాళ మేధావులందరూ ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా పట్టభద్రుల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పిస్తారని, తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఇతరత్ర అన్ని సమస్యలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నిధులు సాధించి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తారని కూడా ప్రేమేందర్ రెడ్డి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ.